హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లగడ్డ ఫ్రై, లేకపోతే పొటాటో ఫ్రై, లేకపోతే ఆలు ఫ్రై, లేకపోతే బంగాళదుంప ఫ్రై. మీరైతే ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? దానికోసం ఒక 5 ఉల్లగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 విజిల్స్కి. తర్వాత తొక్క తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఒక బాణీ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు, అదే అండి ఉల్లగడ్డలు కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నేనైతే ఫస్ట్ తెల్లగడ్డలు వేసాను, ఒక 4 రెబ్బలు. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు అయితే ముందే ఉండాలి, కానీ నేను అప్పుడు మర్చిపోయాను. అందుకే కారం, పసుపు వేసిన తర్వాత వేసాను. మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటే ఆ విధంగా ఉల్లగడ్డల ఫ్రై, అదే అండి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. ఇందులో పప్పు చారు, ఇంకా రసము ఇలాంటివి కూడా వేసుకొని తినచ్చు. నేనైతే ఒట్టిగానే తినేసాను.